అప్పుడు నువ్వేడ ఉన్నావు అన్న ఎవరు ఆయన పేరేం పేరు? పండ్లు ఎత్తుకొని పోయినా ఇక అమ్ముతానుకు. పండ్లు అమ్ముతాను పోయినావు. పోతే వాళ్ళు ఉరుకుతుర్రు. ఎవరు? నక్సలైట్లు. నక్సలైట్లు ఉరుకుతుర్రా? ఉరుకుతుర్రు. దొంగలు దొంగలు అనుకుంటున్నా. నువ్వు నీ కన్నా ముందే నాకన్నా మళ్ళీ ఉరుకుతుర్రు. ఉరుకుతుంటే దొంగలు ఉరుకుతున్నాను. పిల్లల రూమ్లో అలా పడతారు కదా. అవును. దొంగలు గారు మనలో నక్సలైట్లు అను నరసేంద్రెడ్డి చచ్చిపోయాడు. ఎవరు? పేపర్ విలేకరు ఉంటాడు కదా. పేపర్ విలేకరి. ఆడు ఈడు ఇద్దరు ఒక రూమ్లో ఉండేది. అయితే ఈయనకేమో లోపలికి పోయింది బుల్లెట్లు. కాల్చిర్రా? ఎవరైనా చచ్చిపోయింది? చచ్చిపోయింది ఎవరే అమ్మా? చంద్రారెడ్డి. చంద్రారెడ్డి లాస్ట్ అల్లా ఉండే ఆ పిల్లగాడు. లాస్ట్ అల్లనా? ఏ హాస్టలే అమ్మా? లాస్ట్ అలా వేరే సి హాస్టలా? లాస్ట్ అల్లో ఉండే. ఉరికిన అన్నవాడికి కాల్చిన కాడికి గంప ఎత్తుకొని ఉన్నా నేను. గంప చూస్తున్నా పేపర్ లెక్కలు కానీ రక్తం కాస్తూ చేయకండి చూస్తూనే ఊళ్ళ దగ్గర పోతారు భయపడతారు. గంప దించుకొని దగ్గర పోయి అరువులకి పోయి తువాలు బట్ట తెచ్చిన మంచిగా తడిపి మంచిగా చేతికి చుట్టిన. చేతికి చుట్టి నీళ్ళు తాపించిన ముఖం కడిగిన. నన్ను చూసినప్పుడు అమ్మ అమ్మ అని కాలు నొక్కేది వచ్చి. ఆయన బతికిండా? ఆయన బతికిండా? ఆడు బతికిండు, ఇడు చచ్చిండు. ఎవరు చచ్చిర్రు? ఆ పేపర్ దగ్గర బతికిండు. ఆయన పేరేం పేరు? ఏం పేరు? పేరు తెలియదు. చంద్రారెడ్డి అంటేగా నువ్వు? చంద్రారెడ్డి చచ్చిపోయాడు. అదే మరి చచ్చినోడు ఎవడు? చంద్రారెడ్డి చచ్చిండు. పాపం ఆయన కాల్చిర్రు. అయితే అప్పుడు ఇట్లా యూట్యూబ్లో అవి ఇవి లేవు, పేపర్కి వచ్చేది తెల్లారి. అప్పుడు నేను ఏడా ఉప్పలవాయిలో ఉద్యోగం చేస్తున్నా. ఉప్పలవాయిలో చేస్తున్నా. ఉప్పలవాయిలో చేస్తున్నా. మా పేపర్కి వచ్చింది. సో నక్సలైట్లను చూసినావు నువ్వు. ఇది ఈ రోజుల్లో అయితే నీ పేరు పేపర్కి వచ్చు.